Hello viewers, welcome to Telugu Skit Tutorials. This is Python programming language class 90 on string data type. ఇంతవరకు మనము 89 క్లాసెస్ చూసాం. దాంట్లో ప్యాటర్న్ ప్రోగ్రామ్స్ అన్నీ చాలా వరకు చూసుకుంటూ వచ్చాము. ఇంతకుముందు క్లాసులో డెల్ స్టేట్మెంటు, ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్, బ్రేక్, కంటిన్యూ, పాస్, డెల్, ఈ స్టేట్మెంట్స్ అంతా ఇంతకుముందు క్లాస్లో చూసాం. ఇప్పుడు ఈ క్లాస్లో స్ట్రింగ్ డేటా టైప్, ఇంకా వరుసగా మనం స్ట్రింగ్ డేటా టైప్, లిస్ట్ డేటా టైప్, ట్రిపుల్ డేటా టైప్, రేంజ్, అదేవిధంగా సెట్, డిక్ట్, ఈ డేటా టైప్స్ గురించి క్లియర్గా దాంట్లో కొన్ని ఎగ్జాంపుల్ శాంపిల్ ప్రోగ్రామ్స్ చెప్పుకుంటూ వస్తాం. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి స్ట్రింగ్ డేటా టైప్. ఈ స్ట్రింగ్ డేటా టైప్ సిలో, C++లో, జావాలో కూడా వచ్చింటుంది. స్ట్రింగ్ అంటే ఏంటి దాన్ని తెలుసుకునే మునుపు, స్ట్రింగ్ డేటా టైప్ మోస్ట్ కామన్లీ యూజ్డ్ ఆబ్జెక్ట్ ఇన్ ఎనీ ప్రాజెక్ట్. ఇది చాలా ఇంపార్టెంట్. స్ట్రింగ్ డేటా టైప్ అనేది చాలా ఇంపార్టెంట్. యూ షుడ్ అవేర్ ఇన్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ద మోస్ట్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆబ్జెక్ట్ ఈజ్ స్ట్రింగ్ డేటా టైప్. ఎనీ ప్రాజెక్ట్స్ ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ ఆబ్జెక్ట్స్ ఆర్ స్ట్రింగ్ ఆబ్జెక్ట్స్. ఎందుకు ఆ విధంగా అనేది మనం చూసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ టేక్ 100 ఆబ్జెక్ట్స్, 80 to 90 ఆర్ స్ట్రింగ్ ఆబ్జెక్ట్స్. ఎక్కడైనా ఒక అప్లికేషన్ ఫామ్ తీసుకున్నాం, ఆ అప్లికేషన్ ఫామ్లో 100 ఆబ్జెక్ట్స్ ఉన్నాయనుకోండి, దాంట్లో 80 నుండి 90 వరకు స్ట్రింగ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. అది ఎట్లా అనేది నేను ఇప్పుడే చెప్తాను. 10 to 20 ఆర్ నాన్ స్ట్రింగ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. 80 to 90 వచ్చేసి మోస్ట్లీ స్ట్రింగ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. అందువలన కంపల్సరీ యూ పీపుల్ షుడ్ హ్యావ్ క్లియర్ క్లారిటీ అబౌట్ దిస్ స్ట్రింగ్ కాన్సెప్ట్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా ఒకటి తీసుకున్నాం, దాన్ని తీసుకునే మునుపు నేను వాట్ ఈజ్ స్ట్రింగ్ అనేది చెప్పాలి. వాట్ ఈజ్ స్ట్రింగ్? మామూలుగా మనం సిలో, C++లో, జావాలో తెలుసుకున్నది ఏంటంటే, గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్క్లోజ్డ్ ఇన్ సింగిల్ కోట్స్ ఆర్ డబుల్ కోట్స్. మిగతా వాటిలో అయితే డబుల్ కోట్స్ వరకే, సిలో, C++లో, జావాలో. మన పైథాన్లో అయితే ట్రిపుల్ కోట్స్ ఆల్సో ఉన్నాయన్నమాట. సింగిల్ కోట్ లేదా డబుల్ కోట్ లేదా ట్రిపుల్ కోట్స్ కూడా ఉన్నాయి. ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ట్రిపుల్ కోట్స్, ఇలా అయినా సరే, లేదా ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఇలా, ఈ విధంగా డబల్ కోట్స్ 3 times అయినా సరే, ఈ విధంగా కూడా మనకు వస్తుంది. అంటే గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్. ఇవి గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటే RADHA అనేది ఒక సింగిల్ క్యారెక్టర్ కాదు, దీంట్లో 5 క్యారెక్టర్స్ ఉన్నాయి. అందువల్ల ఇది గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్. ఏదైనా నేమ్ తీసుకోండి, మీ నేమ్ కూడా తీసుకోండి. ఆ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ను ఎన్క్లోజ్డ్, ఆ పక్క ఈ పక్క క్లోజ్ చేస్తాం. దీంతో సింగిల్ కోట్స్ అయినా సరే ఈ విధంగా, డబుల్ కోట్స్తో అయినా సరే ఈ కింది విధంగా, లేదా ట్రిపుల్ సింగిల్ కోట్స్ అయినా సరే, ట్రిపుల్ డబల్ కోట్స్ అయినా సరే. ఇది ట్రిపుల్ సింగిల్ కోట్స్, ఇది ట్రిపుల్ డబల్ కోట్స్ అయినా సరే, అటువంటి దాన్ని ఏమంటామంటే స్ట్రింగ్ అంటాం. ఆర్ ఇంకొక మీనింగ్ కూడా చెప్పచ్చు, ఎనీ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ విత్ ఇన్ సింగిల్ కోట్స్ ఆర్ డబల్ కోట్స్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఏ స్ట్రింగ్. ఇది మనం తెలుసుకోవాలంటే. ఇంకా ఒక నోట్ ఉంది. ఇన్ మోస్ట్ ఆఫ్ అదర్ లాంగ్వేజ్ లైక్ C++, జావా, ఏ సింగిల్ క్యారెక్టర్ విత్ సింగిల్ కోట్స్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ క్యార్ డేటా టైప్. మీరు సిలో కానీ C++, జావాకి వెళ్తే సింగిల్ క్యారెక్టర్ ఎన్క్లోజ్డ్ ఇన్ సింగిల్ కొటేషన్ మార్క్స్ ఈజ్ కాల్డ్ క్యార్ డేటా టైప్. బట్ ఇన్ పైథాన్ వీఆర్ నాట్ హ్యావింగ్ క్యార్ డేటా టైప్, హెన్స్ ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ స్ట్రింగ్ ఓన్లీ. పైథాన్లో మనకి క్యార్ అంటే పర్టికులర్గా లేదు, ఏదైనా సరే స్ట్రింగ్ అనే తీసుకుంటాను. ఇప్పుడు మనం వస్తాం. ఐ వాంట్ టు డెవలప్ వన్ స్మాల్ ఓటర్ రిజిస్ట్రేషన్ ఫామ్ అనుకోండి. ఓటర్ రిజిస్ట్రేషన్ ఫామ్ అంటే ఏముంటుంది చూడండి, మన పేరు ఉంటుంది, మన ఏజ్ ఉంటుంది, తీసుకున్నాం. దెర్ ఆర్ సెవరల్ ఫీల్డ్స్, చాలా ఫీల్డ్స్ ఉంటాయి దీంట్లో. ఎన్ని ఫీల్డ్స్ ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకున్నాం, నేమ్ మస్ట్ బీ రిక్వైర్డ్, ఏదో ఒక నేమ్ ఉండాలి. ఓకేనా?
ఏజ్ మస్ట్ బి రిక్వైర్డ్. ఆ పర్సన్ ఏజ్ 18 కంటే ఎక్కువ ఉంటే ఓటు హక్కుకు అర్హుడు. అలాగే డేట్ ఆఫ్ బర్త్ మస్ట్ బి రిక్వైర్డ్, డిఓబి. ఫాదర్ నేమ్ మస్ట్ బి రిక్వైర్డ్. మదర్ నేమ్ ఆల్సో మస్ట్ బి రిక్వైర్డ్. అడ్రస్ మస్ట్ బి రిక్వైర్డ్. మీరు డౌట్ రావచ్చు, ఫాదర్ నేమ్ మదర్ నేమ్ రెండు కావాలన్నా. ఇన్ ఇండియా ఈ రోజుల్లో దీస్ డేస్ మదర్ నేమ్ ఆల్సో మ్యాండేటరీ. ఫాదర్ నేమ్తో పాటు మదర్ నేమ్ కూడా కావాల్సి వస్తుంది. నెక్స్ట్ అడ్రస్ మస్ట్ బి రిక్వైర్డ్. నెక్స్ట్ ఇన్ ద అడ్రస్ హౌస్ నెంబర్ మస్ట్ బి రిక్వైర్డ్. ఆఫ్టర్ హౌస్ నెంబర్ స్ట్రీట్ మస్ట్ బి రిక్వైర్డ్. స్ట్రీట్ నేమ్ ఆల్సో మస్ట్ బి రిక్వైర్డ్. నెక్స్ట్ విలేజ్ నేమ్ మస్ట్ బి రిక్వైర్డ్. నెక్స్ట్ మండల్ మస్ట్ బి రిక్వైర్డ్. ఎందుకంటే దొంగోట్లు వేస్తుంటారు కాబట్టి ఇవంతా డీటెయిల్స్ క్లియర్గా తెలియాలి. డిస్ట్రిక్ట్ మస్ట్ బి రిక్వైర్డ్. స్టేట్ మస్ట్ బి రిక్వైర్డ్. నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ మార్క్స్. ఆల్ దీస్ థింగ్స్ బై డిఫాల్ట్ యూ రిక్వైర్డ్ టు యాడ్. ఓటర్ రిజిస్ట్రేషన్ ఫామ్కి ఇవి యాడ్ చేయాలి. ఇంకొకటి ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే ఎమోల్ ఆన్ ద లెఫ్ట్ హ్యాండ్, ఎమోల్ ఆన్ ద చెస్ట్, ఇటువంటి ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఆల్సో మస్ట్ బి రిక్వైర్డ్. ఇంకా మీకు తెలుసు కదా ఆధార్ నెంబర్. ఆధార్ నెంబర్ ఈ రోజుల్లో అన్నిటికీ కంపల్సరీ అయిపోయింది కాబట్టి ఇవంతా అవసరం. చూడండి, ఒక చిన్న ఓటర్ రిజిస్ట్రేషన్ ఫామ్కి ఇన్ దిస్ ఓటర్ అప్లికేషన్ మీరు అబ్జర్వ్ చేశారా, హౌ మెనీ స్ట్రింగ్ ఆబ్జెక్ట్స్ ఆర్ రిక్వైర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ హౌ మెనీ స్ట్రింగ్ ఆబ్జెక్ట్స్ ఆర్ రిక్వైర్డ్. ఇక్కడికి వచ్చామంటే నేమ్ అనేది ఏంటి చెప్పండి. నేమ్ స్ట్రింగే కదా, స్ట్రింగ్. ఇంకా కిందకు వస్తే ఏజ్ అనేది ఇది వదిలేస్తాం. ఈ ఏజ్ వరకు ఏదో ఏజ్ 19 years అట్లా. ఇంకా కిందకు వస్తే డేట్ ఆఫ్ బర్త్ ఇది ఇయర్ అట్లా ఉంటుంది, ఇది వదిలేస్తాం. ఇది కూడా సమ్ ఇంటి టైపే. నెక్స్ట్ ఫాదర్ నేమ్. ఫాదర్ నేమ్ దేంట్లో ఉంటుంది, స్ట్రింగే కదా, STR. నెక్స్ట్ మదర్ నేమ్ స్ట్రింగ్ డేటా టైపే, ఇది కూడా STR స్ట్రింగే. నెక్స్ట్ అడ్రస్ స్ట్రింగే, అడ్రస్ ఆల్సో స్ట్రింగ్. ఇది కూడా స్ట్రింగే. ఇంకా హౌస్ నెంబర్ కూడా, హౌస్ నెంబరు మళ్ళీ హౌస్ ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ఉంటుంది, తర్వాత ఏముంటుంది స్ట్రీట్ ఉంటుంది, అదంతా ఉంటుంది కదా. ఈ మనకు అడ్రస్తో పాటు హౌస్ నెంబర్ సమ్ దీంట్లో తీసుకుంటే ఇది సమ్ ఇంట్ ఏదో ఒకటి. నెక్స్ట్ స్ట్రీట్ అంటే దేంట్లో ఉంటుంది మీకు తెలుసు, స్ట్రీట్ అన్నాం అనుకో అది కూడా మనకు స్ట్రింగే. విలేజ్ అంటున్నాము, ఇది కూడా స్ట్రింగే. ఇంకా మండల్ తీసుకుంటాం, మండల్ నేమ్ కదా, సమ్ మండల్ నేమ్, ఇది కూడా స్ట్రింగే. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ అంటాం, ఇది కూడా నేమ్ కాబట్టి స్ట్రింగే. చూసారా ఎన్ని స్ట్రింగ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయో. స్టేట్ ఇది కూడా స్ట్రింగే, సమ్ ఆంధ్రప్రదేశ్ అట్లా అన్నాం అనుకోండి, ఇది కూడా స్ట్రింగే. నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ అన్నప్పుడు మీకు తెలుసు, ఏ మోల్ ఆన్ ద చెస్ట్ అలా అన్నప్పుడు ఏమవుతుంది, ఇది కూడా స్ట్రింగే. నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ మార్క్ 2 ఇది కూడా స్ట్రింగే. చూసారు ఆధార్ నెంబర్ అన్నప్పుడు ఇది నెంబర్లో వస్తుంది, ఇది నెంబర్లో వస్తుంది, సమ్ ఇంట్ అనుకున్నాం. ఈ విధంగా మనకు ఈ ఫీల్డ్స్ తీసుకుంటే ఎన్ని 1 2 3 4 తప్ప మొత్తంలో అన్నిట్లో ఏమొస్తుందంటే స్ట్రింగే వస్తాం. ఓకేనా. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ డేట్ ఆఫ్ బర్త్ కూడా సమ్ టైమ్స్ ఏమొస్తుంది స్ట్రింగే వస్తుంది. ఐడి మార్క్స్ స్ట్రింగ్, ఐడి మార్క్స్. ఈ విధంగా తీసుకుంటే ఇన్ ఏ స్మాల్ అప్లికేషన్ విచ్ హ్యావ్ 14 ఫీల్డ్స్, దీంట్లో 14 ఫీల్డ్స్ ఏమి ఉన్నాయి, 14 ఫీల్డ్స్ ఉండే దాంట్లో 12 ఫీల్డ్స్ నియర్లీ 10 ఫీల్డ్స్ వరకు స్ట్రింగ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, 4 ఫీల్డ్స్ నాన్ స్ట్రింగ్ ఆబ్జెక్ట్స్ ఏమో ఉన్నాయి. అందువలన స్పెషల్ కాన్సన్ట్రేషన్ వీ టేక్ కేర్ ఫర్ దిస్ స్ట్రింగ్. ఈ స్ట్రింగ్ ఆబ్జెక్ట్ మీద మనం ఎక్కువ ఏకాగ్రత అనేది ఉంచాలి.
సో వాట్ ఈస్ ద స్ట్రింగ్ అనేది చెప్పుకున్నాం. స్ట్రింగ్ మీన్స్ ఎనీ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అని విత్ ఇన్ either సింగిల్ కోట్స్ ఆర్ డబుల్ కోట్స్ ఆర్ ట్రిపుల్ కోట్స్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ అ స్ట్రింగ్. రిమెంబర్ ఇది 7 చెప్పాం, 7 ఎగ్జాంపుల్ చూపించాం. ఏమని ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు రాధా, మొత్తం అన్నీ ఎన్ని విధాలుగా వస్తుంది అన్ని విధాలు చూపించాం. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నామంటే సిహెచ్ ఒక క్యారెక్టర్ ఏ అన్నాము, టైప్ ఏంటి అని అడిగినామంటే స్ట్రింగ్ అంటుంది. కావాలంటే చూద్దానండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐడిఎల్ఈ తీసుకుంటున్నా. ఈ ఐడిఎల్ఈలో సిహెచ్ అంటాను, క్యారెక్టరే తీసుకోండి అట్లా కూడా. ఈజ్ ఈక్వల్స్ టు సింగిల్ కోట్లో సమ్ ఏ అని చెప్పి తీసుకొని ఎంటర్ కొట్టేసి టైప్ ఆఫ్ సిహెచ్ అంటాను. సిహెచ్ ఎంటర్ కొడితే ఏమనిందో చూడండి, క్లాస్ స్ట్రింగ్. వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ దిస్ వన్ అంటే క్యార్. Most of other languages, C, C++, Java, it is always as considered as a char only. But in Python, there is no char data type in Python. Even a single character within single quote is also treated as a string. ఇక్కడే చూసాం కదా, ఇది సింగిల్ కోట్లో సింగిల్ క్యారెక్టర్ తీసుకున్నాం, అయినప్పటికీ ఇది స్ట్రింగ్ అనే చూపిస్తాను. దేట్ ఉంది ప్రూఫ్. వేర్ ఈజ్ ద ప్రూఫ్ అంటే దిస్ ఈజ్ ద ప్రూఫ్. ఇన్ పైథాన్ దెర్ ఈజ్ నో క్యార్. You may ask, have a look on CHA, just print type class string. A char type is not in a Python. Multi-line string literals also we can define in Python. Triple quotes. How you can define multi-line string literals ante either triple single quotes, triple double quotes. Fine చూపించాను కదా, ఆ విధంగా మనం తీసుకోవచ్చు. ఎట్లయినా సరే ఇప్పుడు ఎస్ అంటాను ఈజ్ ఈక్వల్స్ టు ఏదో సింగిల్ కోట్లోనే తీసుకుంటాను. స్కిట్ తెలుగు సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అనేసి దీన్ని కావాలంటే 2-3 లైన్లో కూడా మనం చేసుకోవచ్చు. ఇక్కడ ఈ విధంగా ఇంకా తీసుకోదు. ఇది ఈ విధంగా ఇప్పుడు ఎస్ అన్నాను అనుకోండి, ఇట్లా ప్రింట్ అవుతుంది, తెలుగు స్కిట్ ట్యూటోరియల్స్. అదేవిధంగా టోటల్ స్ట్రింగ్ కన్సిడర్ యాజ్ 1 స్ట్రింగ్. ప్రింట్ అన్నామంటే చూడండి వస్తుంది ఈ విధంగా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ప్రింట్ అంటాను, ప్రింట్ ఆఫ్ ఎస్ అంటే ఈ విధంగా ప్రింట్ అవుతుంది, స్కిట్ తెలుగు సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అని. అలాగే మళ్ళీ ఒకవేళ మీకు ఇటు డౌట్ రావచ్చు, ఇటు వస్తుందా అని. ఎస్ స్కిట్ తెలుగు సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అని మళ్ళీ ఇలా క్లోజ్ చేస్తా. ఇప్పుడు ఎస్ అంటాను చూడండి, అది ఎట్లయినా తీసుకుంటుంది. ట్రిపుల్ సింగిల్ కోట్స్ అయినా సరే, ట్రిపుల్ డబుల్ కోట్స్ అయినా సరే. ఇన్ పైథాన్ ఈజ్ ఇట్ పాసిబుల్ డిఫైన్ మల్టీ లైన్ స్ట్రింగ్ లిటరల్స్ అంటే ఎస్ హ్యాపీలీ. కాకపోతే ఒకటి ఉంది, దిస్ ఈజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు చూపిస్తాను. సింగిల్ కోట్ పెట్టాను, దిస్ అని పెట్టాను, సింగిల్ కోట్ పెట్టి సింగిల్ కోట్ అనే టైప్ చేస్తా. సింగిల్ కోట్ సింబల్ అని చెప్పి పెట్టేసి ఇలా క్లోజ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా అన్నామంటే వెంటనే సింటాక్స్ ఎర్రర్ వస్తుంది చూడండి. ఇప్పుడు ఇక్కడి నుండి ఇక్కడికి తీసుకోవాలన్నా, ఇక్కడి నుండి ఇక్కడికి తీసుకోవాలన్నా దానికి డౌట్ వస్తుంది. ఈజ్ ఇట్ వ్యాలిడ్ ఆర్ నాట్ అంటే ఇన్వాలిడ్. ఇమీడియట్లీ యు ఆర్ గోయింగ్ టు గెట్ ఎర్రర్, సింటాక్స్ ఎర్రర్. ఇప్పుడు హౌ యూ కెన్ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ అంటే దెర్ ఆర్ మల్టిపుల్ వేస్ ఆర్ దేర్. వన్ వే ఈజ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకున్నాను, ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు తీసుకున్నా, డబల్ కోట్స్ తీసుకున్నా, దిస్ ఈజ్ అని ఇలా తీసుకొని సింగిల్ కోట్ తీసుకుంటా, సింగిల్ కోట్స్ అని చెప్పి తీసుకున్నాం.
ఇప్పుడు సింగిల్ కోట్ అండ్ మ్యాచ్ కావాలి అని అనుకుంటే ఈ ప్లేస్లో మనం ఏం చేయాలంటే జస్ట్ ఇలా తీసుకునేసి ఎండ్కి వచ్చేసి ఎండ్లో మనం డబుల్ కోట్స్ ఇచ్చేసామనుకోండి. అప్పుడు ఇదేమవుతుందంటే ఎంటర్ కొట్టి చూస్తాను, సింటాక్స్ కొద్దిగా రాంగ్ వచ్చింది. నేను లాస్ట్లో దీన్నే తీసుకొని చివరిలో నేను ఏం చేస్తాను అంటే సింగిల్ కోట్ కూడా క్లోజ్ చేస్తాను. ఇప్పుడు ఎంటర్ కొడు. ఐఎమ్ గోయింగ్ టు టేక్ అనదర్ ఐడియల్లీ. ఇప్పుడు చూపిస్తాను చూడు. S is equals to single quote. This is అని పెట్టాను. యాస్ పెట్టి డబల్ కోట్స్ పెట్టేసి సమ్ A&D అని పెట్టి మళ్ళీ డబల్ కోట్స్ క్లోజ్ చేసి ఇప్పుడు సింబల్స్ అని ఇస్తాను. ఇచ్చేసి సింగిల్ కోట్ క్లోజ్ చేస్తాను లాస్ట్. ఇప్పుడు ఆ అండ్ వరకు ఇక్కడి నుండి ఇక్కడి వరకు ఒకటిగా తీసుకుంటుంది, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఒకటిగా తీసుకుంటుంది. అండ్ మళ్ళీ టైప్ చేస్తే S is equals to single quote. This is double quotes and double quotes SYMBOLS సింబల్స్ పెట్టి ఎంటర్ కొడితే హ్యాపీలీ ఇట్ విల్ టేక్ అనమాట. దిస్ ఈజ్ ఆ అండ్ని మాత్రం ఏం చేస్తుందంటే డబుల్ కోట్స్గా తీసుకుంటుంది. ఇలా దీన్ని ఈ విధంగా సాల్వ్ చేయవచ్చు. ఇంకొక మార్గం కూడా ఉంది, అది కూడా చెప్తాం. S is equals to single quote. This is ప్లస్ డబుల్ కోట్స్ సింపుల్గా అండ్ అని పెట్టేసి మళ్ళీ డబుల్ కోట్స్ క్లోజ్ చేస్తా. SYMBOLS అని పెట్టి ఇక్కడ ఏం చేస్తానంటే డబుల్ కోట్స్ తీసుకున్నా కదా, డబుల్ కోట్స్ క్లోజ్ చేసి సింగిల్ కోట్ క్లోజ్ చేస్తాను. ఇక్కడ నుండి ఈ డబుల్ కోట్ నుండి ఈ డబుల్ కోట్ వరకు ఒకటి, ఈ సింగిల్ కోట్ నుండి ఈ సింగిల్ కోట్ వరకు ఇప్పుడు కూడా తీసుకుంటుంది. హ్యాపీలీ ఇట్ విల్ టేక్. ఆడ స్లాష్ పెట్టినా పెట్టకపోయినా తీసుకుంటుంది. ఈ విధంగా మనకు హౌ టు క్రియేట్ స్ట్రింగ్, హౌ టు యూజ్ డబుల్ కోట్స్, ఇది ఈ రిక్వైర్మెంట్స్ మనం చూస్తాం. హౌ టు యాక్సెస్ స్ట్రింగ్ క్యారెక్టర్స్ అంటే ఐ హ్యావ్ వన్ స్ట్రింగ్ ఈజ్ దేర్, ఎస్ఏజ్ కోస్ట్ రాదా, ఐ వాంట్ టు యాక్సెస్ క్యారెక్టర్స్ ఆఫ్ స్ట్రింగ్ అనుకోండి. హౌ టు యాక్సెస్ క్యారెక్టర్స్ ఆఫ్ స్ట్రింగ్, ఇది మనకు తెలుసు. దెర్ ఆర్ టూ వేస్ ఆర్ దేర్. వన్ వే ఈజ్ బై యూజింగ్ ఇండెక్స్, సెకండ్ వే ఈజ్ బై యూజింగ్ స్లైస్ ఆపరేటర్. ప్రీవియస్ వీడియోస్లో మనం చెప్పుకున్నాం. ఒకటి వచ్చి ఫార్వర్డ్ డైరెక్షన్ ఉంటుంది, 0 1 2 3 4 అండ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్, అది పాజిటివ్ ఆల్వేస్. నెగిటివ్ ఆల్వేస్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్. ఇఫ్ యూ వాంట్ టు యాక్సెస్ బై యూజింగ్ ఇండెక్స్ లెఫ్ట్ టు రైట్ ఆర్ రైట్ టు లెఫ్ట్. బై మిస్టేక్ ఇఫ్ యూ వాంట్ అవుట్ ఆఫ్ ఇండెక్స్ ఇమీడియట్లీ విల్ గెట్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్ అని వస్తుంది. ఇదంతా మనం ఇంత మునుపు బిగినింగ్ క్లాసెస్లో చూసాం. దీని గురించి మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ క్లాస్కి ఇంతేనండి.